మిత్రులందరికీ నమస్కారం. మనం ఈ కుంభమేళా గురించి చెప్పుకుంటున్నాము. అలాగే ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ మీకు తెలియజేస్తాను. మహాకుంభమేళాలో రాజ్నాథ్ ప్రయోగరాజ్కు క్యూ కడుతున్న భక్తులు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయాగ్రాజ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. మహాకుంభమేళా 2025కు భక్తులు క్యూ కడుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు మహాకుంభమేళాలో పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదీ సంగమం వద్ద పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక అక్షయ పాతాళపురి దేవాలయము, సరస్వతి కుండు, హనుమాన్ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. మరోవైపు జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా వైభవోపేతంగా కొనసాగుతోంది. ఆ రోజైన శనివారం నాడు ఉదయం 10 గంటల వరకు 19.8 లక్షల మంది కుంభమేళాకు వచ్చి స్నానం ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ప్రకటన విడుదల చేసింది. సుమారు 10 లక్షల మంది కల్పవాసీలు, 9.8 లక్షల మంది సాధారణ భక్తులు నదీ స్నానం ఆచరించినట్లు తెలిపింది. శనివారం పంచమీ తిథి కావడంతో అమృత స్నానం ఆచరించేందుకు కోట్ల సంఖ్యలో భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లకు చెందిన 200 మంది గజయితగాలను సిద్ధం చేసింది. షిఫ్టుల వారీగా వారు విధులు నిర్వహిస్తున్నారు. 700 బోట్లతో నిరంతరం భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. శుక్రవారం సుమారు 7.3 కోట్ల మంది ప్రయాగరాజ్కు వచ్చినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ విధంగా కుంభమేళా అతి వైభవంగా సాగుతోంది. అలాగే ఈ కుంభమేళాకు 6 కిలోల ఆభరణాలతో ప్రయాగరాజ్లో గోల్డెన్ బాబా. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో వెరైటీ సాధువులు, సన్యాసులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళాలో వెరైటీ సాధువులు, సన్యాసులు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తున్నారు. 6 కిలోల బంగారు ఆభరణాలను ధరించి గోల్డెన్ బాబా మహామండలేశ్వర్ నారాయణానందగిరి మహారాజ్ సందడి చేస్తున్నారు. కేరళకు చెందిన ఈ బాబా నిరంజని అఖాడాకు చెందినవారు. ఈ ఆభరణాలన్నీ వివిధ దేవతలకు గుర్తుగా ధరించినవని, రుద్రాక్షలు, పగడాలు, రూబీలు, నీలమణులు, పచ్చలు పొదిగిన వీటి నుంచి నాకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గత 15 ఏళ్లుగా ధరిస్తున్నాను. ఈ యంత్రచిహ్నం కూడా ఉంటుంది. పూజల్లోనూ ఇవన్నీ వినియోగిస్తూ ఉంటారు. కేరళలో సనాతన ధర్మ ఫౌండేషన్కు చైర్మన్గా సేవలు అందిస్తున్నా అని ఈ బాబా తన గురించి చెప్పుకుని వచ్చారు. అలాగే జ్ఞాన అఖాడాకు చెందిన ఆశ్రమం నుంచి వెళ్ళిపోయానంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఐఐటి బాబా అభయ్ సింగ్ ఖండించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది త్రివేణి సంగమానికి తరలి వస్తున్నారు. ఇప్పటికే 6.5 కోట్ల మంది స్నానాలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వెళ్తున్నారు. పెరుగుతున్న డిమాండ్తో ఐఆర్సీటీసీ తాజాగా ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైలుని ప్రకటించింది. 8 రోజుల పాటు సాగే ఈ యాత్ర స్పెషల్ ప్యాకేజీని వెల్లడించింది. కుంభమేళాకు వెళ్లే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 15వ తారీఖున సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు 22న తిరిగి నగరానికి చేరుకుంటుంది. వారం రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళా పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలు పలు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రాల మీదుగా ప్రయాణిస్తుంది. భక్తులు వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్లను దర్శించుకుని 8 రోజుల్లో తిరిగి చేరుకునేందుకు వీలుగా ఈ ప్యాకేజీని రూపొందించబడింది. మొత్తం 578 మంది సామర్థ్యంతో కూడిన ఈ రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి 18న ప్రయాగరాజ్కు చేరుకుని అక్కడ కుంభమేళాలో భక్తులందరూ పాల్గొంటారు.
అనంతరం ఇక ఆ తరువాత 19న వారణాసిలో కాశీ విశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించుకుని ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుని 20న అయోధ్య చేరుకుంటారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించిన అనంతరం తిరుగు ప్రయాణం అయ్యేలా షెడ్యూల్ ఖరారు చేశారు. తిరిగి ఈ ప్రత్యేక రైలు 22 రాత్రికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. యాత్రికులు ఎక్కి దిగేందుకు ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాదు, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూరు, ఛత్రపూరు, కుర్దా రోడ్డు, భువనేశ్వర్, కటక్, భద్రత్, బాలసూర్ స్టేషన్లో ఆగుతుందని ఐఆర్సీటీసీ అధికారులు తెలిపారు. యాత్ర ప్యాకేజీలో ఎకానమీ ప్యాక్ పెద్దలకు 23,035 రూపాయలు, పిల్లలకు 5-11 ఏళ్ళలోపు 7 ఏళ్లలోపు వాళ్ళకి 22,140 రూపాయలుగా ఛార్జీ ఖరారు చేశారు. ఏసీ భోగీల ఛార్జీలు వేరుగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కుంభమేళా కోసం రైల్వే పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు ఈ ప్రత్యేక రైలు యాత్రా స్పెషల్గా ఖరారు చేసినట్లు అధికారులు వివరించారు. అయితే రెగ్యులర్తో పాటుగా ప్రత్యేక రైలు డిమాండ్ను పరిగణలోకి తీసుకుని మరికొన్ని సర్వీసులపై నిర్ణయాలు ఉంటాయని కూడా రైల్వే శాఖ తెలియపరిచింది. మహాకుంభమేళా కొబ్బరి ఆనందహేళ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు తరలి వస్తున్న మహాకుంభమేళాకు గోదావరి జిల్లాలోని కొబ్బరికాయ మార్కెట్కు పెద్ద పరమే అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కేంద్రంగా జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులు నదీమాతకు అర్పించేందుకు కురిడి కొబ్బరిని విరివిగా వినియోగిస్తుండటంతో దీనికి డిమాండ్ పెరిగి ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే కురిడి కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. మహాకుంభమేళా కారణంగా ఎగుమతులు విపరీతంగా పెరిగాయి. దీనితో ఇప్పటి వరకు అంతంత మాత్రలో ఉన్న ఈ కురిడి రకం ధర అనూహ్యంగా పెరిగింది. కొబ్బరి మార్కెట్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలోని అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో కురిడి కొబ్బరి 1000 కాయల ధర 17,000 నుంచి 20,000 వరకు ఉంది. పాతకాయలో గండేరా రకం 1000 కాయల ధర 20,000 వరకు పలుకుతోంది. దీనిలో గటగటా రకం 17,500 వరకు ఉండగా కొత్త కాయలో గండేరా రకం 19,000, గటగటా రకం 16,000గా ఉంది. కురిడి కొబ్బరికాయ మార్కెట్ చరిత్రలో గండేరా రకం 1000 కాయలకు 20,000 ధర పలకడం ఇదే తొలిసారి. 2016లో వచ్చిన 18,000 మాత్రమే ఇప్పటి వరకు గరిష్టంగా ఉంది. ఈ రికార్డును ఇప్పుడు బ్రేక్ పడింది. ఉత్తరాది రాష్ట్రాల్లో నదీమ తల్లికి భక్తులు నేరుగా కొబ్బరికాయలు అర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మహాకుంభమేళా కారణంగా కురిడి కొబ్బరికి డిమాండ్ పెరిగింది. దీనికి తోడుడు కురిడి కొబ్బరి అధికంగా తయారయ్యే తమిళనాడు, కేరళలో సైతం దీని లభ్యత తగ్గిందని, ఆ 2 కారణాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కురిడి ఎగుమతి బాగా పెరిగిందని, రోజుకు 8 లక్షల విలువ చేసే కురిడి కొబ్బరికాయలు 20కి పైగా లారీల్లో ఎగుమతి అవుతోందని అంచనా. సాధారణ రోజుల్లో జరిగే ఎగుమతులకు కుంభమేళా ఎగుమతులు కూడా తోడవడంతో కురిడి ధర పెరుగుదలకు కారణమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 8 ఏళ్ల తర్వాత మంచి ధర. 2016లో గండేరా రకానికి 18,000 ధర వచ్చింది. 8 ఏళ్ల తరువాత కురిడికి 20,000 వచ్చింది. తమిళనాడు నుంచి ఉత్తరాదికి కురిడి ఎగుమతులు తగ్గడం కుంభమేళా కారణంగా డిమాండ్ వచ్చింది. గతం కన్నా మన ప్రాంతం నుంచి కూడా ఎగుమతులు తగ్గాయి. కానీ ధర పెరగడం వల్ల కురిడికి మార్కెట్లో ఊహించని ధర వచ్చిందని వ్యాపారి అంబాజీపేట ఆయన 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్న మహాకుంభమేళాను సద్వినియోగం చేసుకునేందుకు ఎఫ్ఎంజీసీ కంపెనీలు రంగంలోనికి దిగాయి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కేంద్రంగా ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరుగుతున్న సంగతి విదితమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు ఆశించిన మేరకు లేకపోవడంతో నిరుత్సాహకరంగా ఉన్న ఎఫ్ఎంజీసీ కంపెనీలు తమ ఉత్పత్తుల విక్రయాలను ఇంతకు మించిన అవకాశం ఏముందనుకుంటూ భవనకు వచ్చాయి. భక్తులకు తాత్కాలిక వసతి శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడే స్టాళ్లలో ఉత్పత్తులను ప్రదర్శిస్తూ వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. డెటాలు, డాబర్, పెప్సికో, కోకా-కోలా వంటి అగ్రగామి బ్రాండ్లతో పాటు ఐటీసీ, రిలయన్స్ వంటి కంపెనీలు క్యాంపు ఆశ్రమాలను ఏర్పాటు చేశాయి. వీటిల్లో
తమ ఉత్పత్తులను ఉంచడంతో పాటు శాంపుళ్లను పంపిణీ చేస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు నేరుగా కలిసేందుకు ఈ మహాకుంభమేళా మంచి అవకాశంగా కంపెనీలు భావిస్తున్నాయి. భక్తుల దాహాన్ని తీర్చడానికి అవసరమైన రిఫ్రెష్మెంట్ల తోడు వారికి దారి చూపించే సూచిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్టు వెల్లడించింది. డెటాల్ అయితే 15,000 మంది శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసింది. భక్తులకు మార్గదర్శనంగా కూడా వీరు మద్దతు తీసుకుంటోంది. డెటాల్ బనాగా స్వస్ట్ ఇండియా పేరిట ఈ పనులు చేపట్టింది. డాబర్ కూడా తన బ్రాండ్లను వినియోగదారుల దగ్గర చేయడానికి పలు కార్యక్రమాల ద్వారా ప్రయత్నిస్తోంది. కోకోకోలా స్థానిక రుచులతో కలిసి తన పానీయాలను విక్రయిస్తోంది. ఐటీసీ తన బింగ్ మంగళదీప్ బ్రాండ్లను ప్రజలకు దగ్గర చేయడం కోసం రీల్స్ చేసేలా యాక్టివిటీని నెలకొల్పింది. పెప్సికో తన మౌంటైన్ డ్యూ స్టింగ్ బ్రాండ్ కోసం 30 అడుగుల బాటిల్ను నెలకొల్పింది. స్టింగ్ బ్రాండ్ కింద 500 ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేసింది. మహాకుంభమేళా ద్వారా 2 లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతుందని అఖిల భారత వాణిజ్య వర్తకుల సమాఖ్య ఇప్పటికే అంచనా వేసిన సంగతి తెలిసినదే. మీకు వివరిస్తున్నటువంటి ఈ కుంభమేళా వివరాలన్నీ కూడా నాకు తెలుసున్నవి, నా మిత్రులు బంధువులు చెప్పినవి, అలాగే వివిధ పత్రికల నుంచి వివిధ మీడియాల నుంచి సేకరించినవి మాత్రమే. దీనికి ఏ విధమైనటువంటి శాస్త్ర నిరూపణలు కానీ ఆధారాలు కానీ నిజ నిర్ధారణలు కానీ లేవు. ఇవి మీ యొక్క సౌలభ్యం కోసం, మీ యొక్క అవగాహన కోసం ఒకే చోట ఉంటాయనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా రిలీజ్ చేస్తున్నానని గ్రహించండి. అలాగే మీరు మా ఈ ఎంపీవైపీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియపరిచి వాళ్ళను కూడా సహకరించేట్లా చూడండి. మీ అందరికీ మమ్మల్ని ఆనందించేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. రేపు ఉదయం కలుద్దాం.